అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే
ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను. మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను. నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే. నాలను తెలియచేయుచున్నాను. అశోకు దెబోరా వారి యొక్క వివాహానికి ఆహ్వానించబడినటువంటి బంధుమిత్రులు వివాహము నిమిత్తము చదివి మనకి వినిపిస్తారు. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనాల వరకు పేర్లపాడులో పరిచర్య జరిగిస్తున్నటువంటి ప్రసన్న పాశ్రమ గారు ఉన్నారు. వారు వచ్చి వాక్య భాగాన్ని మనకి పట్టణము చేస్తారు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని వచనాలను చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. అదే రీతిగా మన మధ్య మరొక సేవకురాలు ఉన్నారు, స్వర్ణ పరిచర్య చేస్తూ ఉన్నారు. హేమలత పాశ్రం గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
22వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుతారు. మనం అందరము శ్రద్ధ కలిగి ఆ వాక్యాన్ని మనము విందాం. వివాహ మహోత్సవంలో వివాహం జరుపుకుంటున్న పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడికి చేరవచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషునకు లోబడి ఉండడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతనైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సౌకర్యాలకి నా హృదయపూర్వకమైన వందనాలను తెలియచేయుచున్నాను. మరొకమారు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అశోకు దేబోరాల వివాహానికి బంధుమిత్రులు సస్ని వాక్యానుసారంగా కొన్ని గ్రీటింగ్స్ని తెలియచేస్తూ ఉంటారు. మనమందరము కూడా శ్రద్ధగా విందాం. మన మధ్య పాల్ పాష్ గారు ఉన్నారు. వారు కొంత సమయం తీసుకొని గ్రీటింగ్స్ తెలియచేయాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. వివాహ మహోత్సవంలో జతపరచబడబోతున్నటువంటి అశోకు దేబోరాకి బంధువులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభకరమైన నామంలో నిండైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మొదటిగా నూతనముగా జతపరచబడుతున్నటువంటి అశోక్కి దేబోరాకి విష్ యూ హ్యాపీ మ్యారేజ్ గ్రీటింగ్స్ తెలియచేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథము వివాహమునకు చాలా ప్రాముఖ్యతనిచ్చింది. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి సాటైన సహకారిని దేవుడు ఆనాడు ఆదాముకు అనుగ్రహించాడు. ఆదికాండములో వివాహముతో ప్రారంభించబడుతుంది. ప్రకటన గ్రంథములో గొర్రెపిల్ల వివాహ మహోత్సవంతో ముగించబడుతుంది. ఇన్ ద బిగినింగ్ వివాహ వ్యవస్థతో ప్రారంభించబడి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ద్వారా అది ముగించబడుతుంది. వివాహము చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఏ ఆరిజిన్ ఆఫ్ మ్యారేజ్ అనగా అవసరత. మొదటి మానవుడైన ఆదాముకి అవ్వ ఎంతో అవసరత. అదే ఈరోజు అశోక్ నీకు దెబోరా ఎంతో అవసరత. ఒకసారి ఇలాగే ఒక పెళ్లి కూతురు ఒడ్డు నిలబడి చూస్తూ ఉంది. చేనులో ఒడ్డు నిలబడి చూస్తుంది. తనకు కాబోయే వరుడు ఏ రీతిగా పనిచేస్తాడని టెస్ట్ పెట్టింది. ఏమనంటే నాగలిని దున్నుకుంటూ రండి అని. సరే, పెళ్లి కుమారుడు ఏం చేశాడంటే నాగలు తీసుకుని దున్నుకుంటూ వస్తున్నాడు. గమ్యానికి చేరలేకపోయాడు. మధ్యలోనే నాగలి భూమిలో ఆగిపోతూ ఉంది. ఈలోపు ఒక పెద్ద ఆయన నుండి, అమ్మా, ఒక్క వ్యక్తే నాగలను దున్నలేడు, నీవు కూడా వెళ్ళి మరొక పక్కన కాడు వేసుకుంటే ఆ కాడికి ఒకవైపు పెళ్లి కుమారుడు మరొక వైపు పెళ్లి కుమార్తె ఇరువురు ఉండగలిగితే ఆ నాగలిని చక్కగా దున్నొచ్చు. ఒడ్డును కాదమ్మా, నువ్వు కూడా వెళ్ళి నాగలను పట్టుకొని చెప్పి ఒక పెద్ద ఆయన సలహా ఇచ్చాడు.
వెంటనే ఆ పెళ్లి కుమార్తె కూడా వెళ్ళి ఒక దారి పెళ్లి కుమారుడు, మరొక దారి పెళ్లి కుమార్తె ఇద్దరు కలిసి నాగలను దున్నుతూ ఉన్నారు. అలా పొలములో మీరిద్దరూ కూడా కలిసి పనిచేస్తేనే అది ముందుకు కొనసాగుతుంది. సొంత బలముతో సొంత శక్తితో ముందుకు కొనసాగాలంటే తడబాటు తప్పదు. కాబట్టి అమ్మ దెబోరా, ఇద్దరూ కలిసి ఒకరి అవసరత ఒకరు గుర్తించి ముందుకు కొనసాగాలని జీవము కలిగిన దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. రెండోది, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇక్కడ భార్యాభర్తల గురించి కొన్ని మ్యాట్రిమోనీ అనగా కొన్ని ప్రిన్సిపల్స్ రాయబడి ఉన్నాయి. వాస్తవంగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, అది చాలా చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు కాదు కానీ ముందు ముందు దినాలలో ప్రతి మాట, ప్రతి వచనము వచ్చి జీవితం అనే పాఠశాలలో ముందు నిలబడుతుంది. దీనికి ఈ లోకంలో ఎవరు కౌన్సిల్ చేయలేరు, ఎవరు దీన్ని సరైన సజెషన్స్ ఇవ్వలేరు, సరైన రీతిగా ఎవరు నడిపించలేరు. కానీ జతపరిచిన దేవుడే చక్కగా ఆయా సందర్భాలలో మీకు ఏమేమి కావాలో ఆ సందర్భానుచితముగా మీకు ఆలోచనలు ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యారేజ్ అనగా వివాహమునకు ఏమేమి కావాలో అక్కడ రాయబడి ఉన్నాయి. ఇవి ఆత్మీయ తండ్రి గారు వివరిస్తారు. భర్తకేమో 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, భార్యకేమో 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అంటే ఈ 3 కూడా ఈ 4, 3, 7 చాలా ప్రాముఖ్యమైనవి. ప్రిన్సిపల్ లేకుండా ఒక సిస్టమ్ ముందుకు వెళ్ళదు. అదేవిధంగా ఎప్పుడు నేనంటాను, భార్యాభర్తలుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 27 వచనము ప్రతిరోజు చదువుకుంటే బాగుంటుంది. అది దేవుడిచ్చినటువంటి చట్టం, దేవుడిచ్చినటువంటి లా. మొదటి ఆదికాండంలోనేమో ఒకరి యొక్క అవసరత మరొకరికి ఎంత బాగుంటుందో అక్కడ తెలియచేశాడు. రెండేదేమో వైవాహ జీవితంలో జతపరచబడుతున్నటువంటి వధూవరులకు ఎలా నడుచుకోవాలి అనే విషయాలను ఒక చట్టమును అక్కడ తెలియచేశాడు. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు భర్త వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నాడు. ఈలోపు అక్కడ ఉన్నటువంటి వారందరూ సార్ ఇది వడ్డించుకోండి అని అంటే వెంటనే ఆ భర్త అన్నాడు, అమ్మా ఇది ఎవరు చేశారు, దోసకాయ కూర చాలా బాగుంది, మరలా ఇంకొంచెం నాకు తీసుకురారా అని అన్నాడు. అనగానే ఈలోపు వడ్డించిన వారు అక్కడికి వెళ్ళి ఆ అన్నయ్య గారికి దోసకాయ కూర అంటే బాగా ఇష్టమంటగా వదిన గారు అని అంది. వెంటనే ఆ వదిన గారేమో ఆహా అని చెప్పి ఆశ్చర్యంగా అలా చూసింది. ఇంటికెళ్ళి పడుకునే సమయంలో ఆ భార్య అడిగింది, ఏమండి మనకు వివాహమై 35 సంవత్సరాలైంది, మీకు దోసకాయ కూర ఇష్టమన్న సంగతిని ఇన్ని సంవత్సరాలు నేను గ్రహించలేకపోయానండి, నన్ను మన్నించండి అని అన్నది. ఏమంటుంది అంటే ఇక్కడ దాని పరమార్థం ఏంటంటే భర్తకు ఏది ఇష్టమో భార్యకి ఏది ఇష్టమో అది గుర్తించుట చాలా చాలా ప్రాముఖ్యత. ఆ భార్య అంటుంది 35 సంవత్సరాలుగా మీకు దోసకాయ కూర ఇష్టమా అన్న సంగతి నేను గ్రహించలేకపోయానండి, నన్ను మన్నించండి అని అన్నది. వెంటనే ఈ భర్త అన్నాడు, నీ పొరపాటు ఏం కాదది, ఏ రోజు కూడా నేను నీకు చెప్పలా నాకు దోసకాయ కూర అంటే ఇష్టమని. ఈరోజు ఇవి చాలా చిన్న ఉపమానాలుగా ఉంటాయి, కానీ ముందు ముందు జీవితంలో ఒకరి అవసరత మరొకరు, ఒకరికి ఇష్టాలు మరొకరు, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకుంటే అది ఒక సుందరమైన ఉద్యానవనముగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అశోక్, అది మా దెబోరా, అమ్మ మీరిద్దరూ ఒకరి విషయాలను ఒకరు పంచుకోండి, దాపరికాలు ఉండకూడదు. ఎలాంటి చిన్న ఇది చెప్పబోతే ఏమవుతుందిలే, ఇది తెలుసుకోబోతే ఏమవుతుందిలే, ఇది ఏం కాదులే అని అనుకుంటున్న సందర్భాలే చిలికి చిలికి గాలినవాన్లు అవుతాయి. కాబట్టి యాజ్ పర్ బైబిల్ వివాహానికి చాలా చాలా ప్రాముఖ్యతనిచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత
ఆయన పరిచర్యలో మొట్టమొదటి అద్భుతం ఎక్కడ జరిగిందంటే కనాను విందులో, వివాహ మహోత్సవంలోనే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా వివాహానికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారో అర్థం చేసుకోండి. కాబట్టి అశోక్, అమ్మ దెబోరా, మీరిద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ దాపరికాలు లేకుండా ఒకరి అవసరతను మరొకరు గుర్తిస్తూ నిండు నీరేళ్లు వైవాహ జీవితంలో ముందుకు కొనసాగాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని దీవిస్తూ ఈ మాటలు మీకు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం అని నేను అనుకుంటూ ఉన్నాను. మరి మీరు కూడా చక్కగా ఆ రీతిగా వాక్యానుసారం యేసయ్య ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సముయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, బలసూచకమైన మందసమా నీకై, బలసూచకమైన మందసమా నీకై, సజీవయాగమై యుగమైన సేవకై, సజీవయాగమై యుగమైన సేవకై, ఆత్మ సంగక్షేమమే నా ప్రాణమాయేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను. మరి చేరి వచ్చిన బంధువులకును హృదయపూర్వక వివాహపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమయంలో ఈ వధువు వరులకు దేవుడు ప్రేమించి తెలియచేస్తున్న దేవుని మాటను జ్ఞాపకం చేస్తూ కీర్తనల గ్రంథములో 45వ అధ్యాయము 2వ వచనము తెలియచేస్తున్న మాటను గమనిస్తే, వధూవరులైన వారు మొదట జాగ్రత్తగా దేవుని మాటను ఆలకించండి. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నవదంపతులను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయములో మరి చేరి వచ్చిన బంధువులు, స్నేహితులు, ఈ వివాహ మహోత్సవమునకు ఆహ్వానించబడిన వారు, ఈ వివాహము జరిపించుకుంటున్న నవదంపతులు కాబోతున్న వధువుకును వరుడుకును ప్రభువు సెలవిస్తున్న మాట, నీ పెదవులపైన క్రీస్తు యేసు ప్రభువారు దయారసము పోయిచున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు నిత్యము మిమ్మును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ విషయము మీరు గమనించినట్లయితే మీ దాంపత్య జీవితము, మీ వివాహ బంధము అది ముడివేయబడి ఆ బంధము అంతము వరకు ప్రభువుతో కూడా మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రతి విషయములో దయారసము మా పెదవులపై పోయబడి ఉన్నది. నిత్య ఆశీర్వాదము దేవుడు మమ్ము ఆశీర్వదించాడని మీరు గమనించినట్లయితే, ప్రతి క్షణము ఆ మాటను మీరు తలుచుకుంటే ఉంటే మీ జీవితము సుఖ జీవితముగాను, ఆశీర్వాదకరమైన జీవితగాను, మేలుకరమైన జీవితముగాను, అనేకులకు సాక్షార్థమైన జీవితముగాను ప్రభువు మీ ఎడల ఆశీర్వదించునుగాక. ఈ సమయమును ఇచ్చిన
ఆత్మీయ తల్లిదండ్రులకును సేవకులకును పెద్దలకును వందనములు తెలియజేస్తూ ఈ సమయాన్ని అధ్యక్షులకు అప్పగిస్తూ ఉన్నా. ఉంటే మీరు ముందుకు వచ్చి కూర్చోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అదే రీతిగా పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు వారు ముందుకు రావాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకవేళ బయట ఉంటే వారు త్వరగా రావాలని మీకు మనవి చేయించు ఉన్నాను. మన బంధము అనుబంధ రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధం. ఒక చిన్న వాక్యం పరమగీత గ్రంథం 3వ అధ్యాయంలో లాస్ట్ లైన్ అమ్మ పైన కొంచెం, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి, ఆ దినము అతనికి బహు సంతోషకరము. వివాహ దినమున కిరీటము ధరించిన అశోక్ని చూడండి, వివాహ దినమున పెట్టిన కిరీటము చూడుడి, ఆ దినము అతనికి బహు సంతోషకరము. చెప్పబడినటువంటి నేను ఆశిస్తున్నాను, ఇంకా అలా ఉంటుంది అని తలస్తున్నాను, అలా ఉండాలని కోరుకుంటున్నాను. కిరీటంగా అశోక్కి దేవోరా ఎలా ఉండాలంటే కిరీటంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. తర్వాత వాళ్ళిద్దరి వైవాహిక జీవితం అనేక వారు ప్రభువుని ఆధారం చేసుకొని ప్రతి క్షణం ముందుకు సాగాలి. అలాంటప్పుడు అలా ఎప్పుడైతే మీరు సాగుతారో మీ యొక్క వైవాహిక జీవితం 3 పువ్వులు 6 కాయలు కాదు కానీ ప్రజలు ఆశ్చర్యపడేంతగా మార్చబడగలుగుతుంది. ఎప్పుడు ప్రభువుని మీ మధ్యలో ఉంచుకున్నప్పుడు, ప్రభువుని ఆధారం చేసుకుని మీరు మీ వివాహ జీవితాన్ని కొనసాగించినప్పుడు, దేవుని క్రైస్తు సెంటర్డ్ ఫ్యామిలీగా, క్రీస్తును కేంద్రీకృతమైన కుటుంబంగా మీరు కలిగి ఉంటే మీ కుటుంబము ఎంతో ఆశీర్వాదకరంగా, అనేకులకు మేలుకరంగా, బ్లెస్సడ్ ఫ్యామిలీగా ఉంటుంది. దేవుడు ఆ విధంగా మీ కుటుంబాన్ని మార్చునుగాక. ఎంతో సుందరుడమ్మ తాను అవని 10 ఏళ్ళందు అతిశేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, అవలీలగాతని చూపింపగలన, అవలీలగాతని చూపింపగలన, ఎంతో ఎంతో కలుగునుగాక. అశోకు దిబోరాలకి యేసయ్య నామములో మీకు శుభములు కలుగునుగాక. నూతనంగా జతపరుస్తున్న మీ జీవితాలు అనేకులకు మాదిరికరంగాను, అనేకులకు మోడలకరంగాను, మిమ్మల్ని బట్టి అనేకులు అలా నడవాలని ఆశ కలిగి ఉండాలి. ఎప్పుడు వస్తుందంట, మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు ఏం చేయాలంట, హెచ్చించుకునే వారికి ఉండాలి. ఒకరినొకరు హెచ్చించుకోవాలా, ఒకరినొకరు ఘనపరుచుకోవాలా. ఎందుకంట ఏ విషయంలోనైనా మీరు ఒకరి లోపాలు, ఇద్దరు కలిసి వెళుతున్నప్పుడు లోపాలు లేకుండా మానవు, వాటిని కూడా తగ్గించుకొని ఎవరి లోపాలు ఉన్న ఒకళ్ళొకళ్ళు సరి చేసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు అభినందించుకుంటూ ముందుకెళ్తే అది మీ వైవాహిక జీవితము ఎంతో దీవెనకరంగా ఉంటుంది. అలానే
ఎలా ఉండాలంటే మీరు అనేకులకి మోడల్కరంగా, వివాహం చేసుకున్న వీళ్ళు అనేకులు మోడల్గా ఉన్నారు. వీళ్ళ జీవితాలు, వీళ్ళ నడవడి మీ ఎలా వస్తుందంట, మీ అన్యోన్య జీవితాన్ని బట్టి, మీ అన్యోన్య ప్రవర్తన బట్టి ఇతరులకి మాదిరికి ఉంటారు. అంటే భార్య దొరికిన వారికంట ఏందంట, మేలంట. అలా మేలుగుండాలంటే ఏం చేయాలంట, ముందు మేలుగుంటానికి ఎవరు, దిబోరా ప్రయత్నించాలా. తన ఏది చేసినా తన భర్తకి మేలుగా ఉండాలా, అంటే మేలుగా ఉండాలా. అలానే ఎవరంటే పురుషుడు ఎలా ఉన్నట, తన భార్యనంట తన సొంత శరీరంగా భావించాల. అంటే నీ శరీరానికి ఏదైనా చిన్న గాయమైనా, నీ శరీరానికి చిన్న సమస్య ఇచ్చినా ఏం చేస్తావు, ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకుంటావు. ఇప్పుడు అక్కడ కూర్చున్నా కానీ ఏది ఏకవారైనా ఎమ్మడి తెలియకుండానే అక్కడ చేయబోతుంది. అలానే నీ దిబోరా ఎవరంట, నీ శరీరము. అలానే అన్ని విషయాల్లో ఆమెని ప్రేమించి ఆమెని గణపరచాల. అలానే ఆమె ఏం చేయాలంట, అన్ని విషయాలకు నీకు ఏంటంటే కిరీటంగా, అంటే భార్య అంట గుణవతి అయిన భార్య ఎవరంట, యోగ్యురాలు. అలా నీకు చోట ఉంటుందంట కిరీటం అంట. కిరీటంగా ఉండాలంటే ఏం చేయాలంటే దిబోరా అలాంటి ప్రవర్తన కలిగి ఎక్కడ వెళ్ళినా తన భర్త తల ఎత్తుకొని, అంటే నా భార్య, నీ భార్య ఇట్లా అందంటే నా భార్య అలా అందో, నా భార్య మనసు నాకు తెలుసనే పరిపూర్ణమైన అనుభవం నీకు కావాలా. అలా నీ భర్త పట్ల కూడా నీకు అనుభవం కావాలి. అప్పుడు మీ అన్యోన్య జీవితం అనేకులకి మాదిరిగా ఉండాలి. యేసు నామములో మీ కుటుంబం దీవించబడును గాక. ఆమేన్. ఓకే. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, శిరస్సుగా నిలవాలని పురుషుని నియమిండు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది. చక్కటి సలహాలను వారికి అందించినందుకు నా హృదయపూర్వకమైన వందనాలను తెలియచేయచ్చు ఉన్నాను. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి పురుషుల తరపున ఉన్నటువంటి. Yeshua, 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 Yeshua. నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవా, నా జీవితమంతా ఏకమై నడిచెదను. నా ప్రియునితో నన్ను జతపరచి ఉన్నారు దేవా, నా జీవితమంతా ఏకమై ఉండెదను. నా యందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. విశ్వాసముతో స్వీకరించెదన్. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా భూమి మీద ఉన్నాం కనుక మౌనముగా ఉండాలి అని బైబిల్ చెబుతుంది. మనం బైబిల్ని అనుసరించేవారమైతే తప్పనిసరిగా మౌనంగా ఉండడానికే ప్రయాసపడండి.
మీకు ఒక చాయిస్, ఏదైనా మాట్లాడుకోవాలంటే బయటికి వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోయి మాట్లాడుకోండి. అంతేగాని ఈ ప్రమిసెస్లో ఎక్కడ కూడా సౌండ్ వినపడకూడదు. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ, దేవునికి ఘనత ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ దేవుని ఘనపరచడానికి వచ్చాం. కాబట్టి ఈ వివాహం అయిపోయేంత వరకు కొద్ది నిమిషాలు కొంచెం ఓపిక పట్టండి. ఎందుకంటే ఈ ఘనమైన కార్యం ఘనముగా సాగడానికి. సరే, ఫోటోగ్రాఫర్స్కి కూడా నా మనవి, కొన్ని గ్రీటింగ్స్, నూతనముగా వివాహం కాబోతున్న బిడ్డలకి కొన్ని గ్రీటింగ్స్ తెలియచేశారు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యా డిస్టర్బ్గా ఉంది, తగ్గించు, ఇందాకే బాగుంది. ఓకే, దయచేసి ఆ గేట్ కాడ ఉన్న వారు కూడా మాట్లాడుకుంటే మీరు ఈ విషయాన్ని గుర్తించండి. ఇక్కడ టైం పెరిగితే అక్కడ టైం అయిపోతుంది. కాబట్టి దయచేసి ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను, మౌనంగా ఉండండి. అయ్యా మౌనంగా ఉండండి. భార్య అంటుంది, అరే తప్పుతావురా, పుస్తకాలు తీసుకొని చదువురా, రేపు పరీక్ష ఉందిరా, నువ్వు వెళ్ళి చదువుకమ్మా అంటుంది భార్య. భర్త ఏమంటాడంటే, వరే పిచ్చోడా, నీవు ఆ గ్రౌండ్కి వెళ్ళి ఆటలు ఆడుకోరా అని సలహా ఇస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందంటే ఒక ఘర్షణ జరుగుతుంది. భార్య ఏమో నువ్వు చదువుకుంటే బాగుపడతావురా, వెళ్ళి చదువుకోరా అంటుంది. భర్త ఏమో అరే దాని మాటలకి ఏమొచ్చిరా, నువ్వు వెళ్ళి ఆడుకో అని అంటూ ఉంటాడు. ప్రియులరా, ఈ కుటుంబం సరైన కుటుంబము కాదు. ఒకరినొకరు గౌరవించుకునే కుటుంబం కాదు ఇది. ప్రియులరా, వివాహంలో అంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఆశీర్వాదకరమైన కుటుంబముగా మనం ఉండగలుగుతాం. తర్వాత పురుషులే కాదు, స్త్రీలు కూడా 10 మందిలో భర్తని అగౌరవపరిచేవారుగా ఉంటున్నారు. అలా కాకుండా ప్రేమించేవారిగా, భర్తని గౌరవించేవారిగా ఉండాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇకపోతే అటు భార్య కావచ్చు, ఇటు భర్త కావచ్చు, ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. ఏదో ఒక లోపాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య లోపము లేని కుటుంబం అంటూ ఏది ఉండదు. ప్రతి కుటుంబంలో లోపం ఉంటుంది. అయితే మీ కుటుంబము ఆశీర్వాదకరమైన కుటుంబముగా ఉండాలి అని మీరు ఆశిస్తే ఒకరికి ఒకరు క్షమించుకోవాలి. ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు టైం బాంబు వలె పేలకుండా అప్పుడే ఒకరినొకరు క్షమించుకుంటాం చాలా ఉత్తమమైనది. అయ్యా ఆషేర్, దెబోరా, టైం బాంబు టయానికి కరెక్ట్గా పేలిపోతుంది కదా. మీరు అట్లా ఉండదు. అట్లా ఉండక ఏం చేయాలంటే ఒకరిని ఒకరు క్షమించుకోండి. ఏ చిన్న సమస్య ఉన్నా క్షమించుకుంటే అది ఎంత ఆనందంగా ఉంటుందో. ఒకసారి ఒక ఇంటికి ఎవరో 4 స్నేహితులు వచ్చారు. స్నేహితులు వస్తే వారికి టీ ఏర్పాటు చేశారు. ఆ ఇంటి యజమానురాలు ఆ టీ కప్పులు తీసుకొని ఆ కూర్చున్న 4కి ఇవ్వటానికి వెళ్ళింది. అందరూ బాగానే తీసుకున్నారు. కానీ భర్త మాత్రం కొంచెం అశ్రద్ధతో ఉండి దాన్ని పట్టుకునే దగ్గర అశ్రద్ధగా పట్టుకునేటప్పటికి ఆ కప్పు ఏమైందంటే ఒలికిపోయింది. ఆ టీ అంత కింద పడిపోయింది. వెంటనే భార్య అందట, సారీ అండి, నేను సరిగా మీకు అందించలేకపోయాను, క్షమించండి అందట. వెంటనే భర్త ఏమన్నాడో తెలుసా? లేదమ్మా, నేను సరిగా పట్టుకోగలిగితే అవి జారిపడేవి కావు. కాబట్టి లోపం ఎవరిదంటే నాది అన్నాడు పెళ్లి కుమారుడు. భార్య ఏమంటుందండి, లేదండి
నేను సరిగా ఇచ్చినట్లయితే ఆ కప్పు కింద పడిపోయేది కాదు. లోపం ఎవరిదంటే నాది అన్నది పెండ్లి కుమార్తె. అంటే ఒకరికి ఒకరు లోపాన్ని తగ్గించుకోవటం, ఆ లోపంను బట్టి ఒకరినొకరు తగ్గించుకోవటం నిజంగా ఎంత విధేయతతో చూడండి. కాబట్టి మీ కుటుంబంలో కూడా నీవే చేసింది, దీని కారకుడు నువ్వే, దీనంతటికి కారకుడు నీవే అని మనం ప్రశ్న వేయకుండా క్షమించే మనసు, ఒకరిని ఒకరు క్షమించుకునే మనసు ఉంటే ఆ కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబముగా ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. తర్వాత ఒక గ్రహింపు కూడా ఉండాలి కుటుంబంలో. భార్యాభర్తలుగా మీ కుటుంబానికి ఒక గ్రహింపు ఉండాలి. ఆ గ్రహింపు ఏమిటంటే సామెతల గ్రంథంలో ఉంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, సామెతలు 11:22 వచనంలో ఈ మాటలు మనం చూడగలుగుతున్నాం. ఏమైనా సుందర స్త్రీ, వివేకము లేని సుందరమైన స్త్రీ పంది ముక్కులు ఉన్న బంగారు కమ్మితో సమానమైంది. కాబట్టి ఇక మనం దాని గురించి వివరించుకోవాల్సిన పని లేదు. కాబట్టి మీలో ఏం కావాలంటే ఒకరికొకరు వివేకం కావాలి, గ్రహింపు కావాలి. ఇంకా చెప్పుకోవాలంటే అవగాహన కావాలి. ఏదైనా ఒక విషయం మీద మీరిద్దరు మాట్లాడుకుంటూ ఒక అవగాహన కావాలి, గ్రహింపు కావాలి. అవి లేకపోతే కుటుంబం చిన్న భిన్నమైపోతుంది, చల్లా చెదరైపోతూ ఉంటుంది. కాబట్టి యవ్వన బిడ్డలుగా మీ కుటుంబము నీ చుట్టుపక్కల ఉన్నవారికి, లోకములో ఉన్నవారికి ఒక మోడల్గా, ఒక ఆదర్శవంతముగా కుటుంబముగా ఉండాలంటే తప్పనిసరిగా ఒకరిని ఒకరు క్షమించుకోవాలి, ఒకరిని ఒకరు గ్రహించుకోవాలి. ఒకసారి కుటుంబంలో ఉన్న తల్లి భర్త అంట ఒకసారి క్రొత్త బట్టలు కుట్టించుకొని తీసుకొచ్చాడట. ఆ ప్యాంట్ వేసుకుంటే చాలా పొడవుగా ఉందట. ఒక కాలు పొడవుగా ఉందంట, ఒక కాలు కోర్సుగా ఉందంట. ఈ భర్తకి కోపం వచ్చింది. దరిద్రుడు, ఈ టైలర్కి మైండ్ లేదు, ఎట్ట పడితే అట్ట కుట్టాడు అంటూ కేకలు వేస్తున్నాడు. ఎంత కుట్టాడంటే ఎక్కువ జాన కుట్టాడు అని చెబుతున్నాడు. ఎవరికి చెబుతున్నట్లు ఇప్పుడు అదేంటి, ఇంట్లో ఉన్న భార్యకు చెబుతున్నాడు. ప్యాంట్ ఎంత పొడవునుంది, జాన పొడవుందని చెబుతున్నాడు. ఈ భార్య ఏం చేస్తుందంటే భర్త వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్యాంటు తీసుకొని, హ్యాంగర్కి తగిలించిన ప్యాంటు తీసుకొని జాన పెట్టి కొలత కత్తిరి తీసుకొని కత్తిరించేశారు. పొడవుగా ఉందని కత్తిరించారు. ఈ పెండ్లి కుమారుడికి తెలియకుండా పెండ్లి కుమారుడు ఏం చేశాడంటే ఆయన కూడా ఒక జాన పెట్టి దాన్ని ఏం చేశాడు, కత్తిరించాడు. ప్రియులారా, ఇట్లా ఇంట్లో ఉన్నవారంతా ఒక జాన కొలత పెట్టడం, దాన్ని కత్తిరించటం, తీసుకెళ్ళి హ్యాంగర్కి తగిలించు. ఆఖరికి ఆ పెళ్లి కుమారుడు వచ్చాడు ప్యాంట్ వేసుకోవటానికి. అది ఆఖరికి ఏమైందంటే షార్ట్గా మిగిలిపోయింది. ప్రియులారా, షార్ట్గా మిగిలిపోయింది. అంతే, కత్తిరింపబడినప్పుడు పరిస్థితులు అంతే ఉంటాయి. కాబట్టి మీరు ఒక గ్రహింపు, ఒక అవగాహన, చిన్న వయసే మీకు అయినా ఈ చిన్న వయసులో మీరు ఒక అవగాహన కలిగి క్రైస్తు ఫ్యామిలీ, సెంటర్డ్ ఫ్యామిలీగా, అంటే యేసయ్య ఉన్నటువంటి కుటుంబముగా మీ కుటుంబాన్ని మలుచుకోవాలని ప్రేమతో మీకు నేను సలహా ఇస్తున్నాను. కాబట్టి ఈ మాటలు, ఒకటి ఏం చేయాలి, లోబడాలి, రెండవది ప్రేమించాలి, మూడవది ఒకరిని ఒకరు ఘనపరచుకోవాలి,
నాలుగోది అమ్మా గ్రహింపు కలిగి ఉంటారు. ఐదోది ఒకరినొకరు క్షమించుకునే వారిగా ఉండాలి. అలాగ ఉన్నప్పుడు మీ కుటుంబం దేవునికి మహిమకరంగా ఉంటుంది, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ భార్యను ప్రేమించాలి అని దేవుడు నీతో చెబుతున్నాడు. ఎలా ప్రేమించాలి అని అంటే బైబిల్లోని చక్కని మాట ఉంది. ఎలా ప్రేమించాలంటే ముందుకు రా అశోక్ నాషేర్ ముందుకు రా. చాలా బాగున్నావు. ఒకవేళ మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం, ఈ లోపు దోమ వచ్చి కుట్టింది, ఏం చేస్తావు దోమని? అయ్యా కొట్టవా? ఎవరిని కొట్టవు? దెబోరాను కొట్టవా లేకపోతే దోమను కొట్టవా? నాకు కొంచెం డౌట్ వచ్చింది. రైట్. అంటే నీ దేహాన్ని, నీకు శరీరాన్ని నష్టం కలగనివ్వు కదా. వెంటనే దాన్ని తోలియటమో చంపటమో మనం మాట్లాడుతూ ఉంటాం, దాని మీద చేయలిపోతుంది. సంరక్షించడం అంటే నీ శరీరాన్ని నువ్వేం చేస్తావంటే సంరక్షించుకుంటావు. ఓకే కదా, ఓకే కదా. అయితే ఇంతకీ దెబోరా ఎవరో తెలుసా? తెలీదా? అరే ఇప్పటికే చెప్పుకుంది, ఇప్పటికే మనం చెప్పుకుంది. ఆమెను నువ్వేం చేయాలి? ప్రేమించాలి అని చెప్పుకున్నాం. ఆమె ఎవరంటే నీలో సగభాగం, నీ శరీరమే కాబట్టి నీ శరీరాన్ని నువ్వు నష్టపరచుకోకూడదు, నీ శరీరానికి గాయం కాకూడదు. అంటే నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో కానీ, అంటే భార్యను కొట్టకూడదు, అది ఆఖరి పాయింట్. దాంట్లో ఉన్న తేలిన ఫలితార్థం ఏంటంటే ఆమె నీ శరీరం కాబట్టి గాయపరచవద్దు. శరీరాన్ని దోమ గాయపరిస్తేనే మనం ఊరుకుంటలా, మరి ఆమె ఎవరంటే నీ శరీరమే కదా. నీ శరీరాన్ని నువ్వు గాయపరచకూడదు, అంటే కొట్టకూడదు. సరేనా? వెరీ గుడ్. ఆఖరి వరకు ఉంచు. రైట్, ఓకే, మంచిది ప్రియులరా. ఇప్పుడు వివాహ కార్యక్రమంలోనికి వెళదాం. సమయం చాలా అయిపోయింది. నేను వాస్తవానికి 12:30కే మీకు ఇస్తాను అని చెప్పాను. ఎప్పుడు ఇన్ టైంలో నాకు ఇస్తే 12:30కి ఇస్తానన్నాను. 10:30కి నాకు ఇస్తే 12:30కి మీకు ఇస్తానన్నాను. ఉండగలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, ఇప్పుడు మనము వివాహ కార్యక్రమంలోనికి వెళదాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి కొంత సమయం వివాహ సమయంలోనికి వెళ్దాం. 12:30 అయిపోయింది. కొంచెం ఓపిక పట్టండి. కొద్ది నిమిషాల్లోనే త్వరగా నేను ముగిస్తానికి ప్రయాసపడతాను. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, మీ ఇద్దరు లేచి నిలబడండి. చట్టాలతో కూడిన న్యాయమైన సంబంధ బాంధవ్యములు కలదై ఉంది. వివాహము దైవ సంబంధమైన నీతికిని క్రైస్తవ్యానికి అనుకూలమైన పద్ధతిలో స్థాపించబడింది. వివాహం అనేది భార్యాభర్తలు వారి జీవితాంతం వరకు నమ్మకముగా ఒకరితో ఒకరు నెరవేర్చవలసిన ధర్మ విధులను గురించి మనం చూస్తున్నాం. ధర్మ విధులను గురించి మనం వింటున్నాం. ఇరువురు సంబంధాలను పెద్దల సమక్షంలో జరిగించవలసిన వ్యవహార సంబంధమైనది. ఈ వివాహం యొక్క ఉద్దేశం ఏంటంటే భార్య భర్త ఇరువురు తమ జీవితకాలం అంతా ఒకరినొకరు తోడుగా ఉండి కలిమియందును లేమియందును సహకారము ఆదరణ కలిగించుకున్నట్లుగా నిర్ణయించబడ్డది. దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టునైనా
సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ఉపయోగించినట్లు ఈ వివాహము నిర్ణయించడమైనది. ప్రియులారా, ఇప్పుడు మన ముందు నిలబడినటువంటి ఆషేర్, దెబోరా, ఇవి ఆశీర్వదించబడిన పేర్లు. ఆషేర్, దెబోరా, పేరం ఆషేర్, కట్ట దెబోరా. ఈ సమయంలో మన ఎదుట నిలిచిన ఈ పురుషుని, స్త్రీని పరిశుద్ధ వివాహమందు జతపరచుటకు మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. దేవుడే దీనిని స్థాపించి ఆశీర్వదించి ఉన్నాడు. దేవుడే కుటుంబాలని స్థాపించి ఘనపరచుచు ఉన్నాడు. క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహము యొక్క ప్రతిబింబము. ఇది క్రీస్తుకు సంఘానికి గల మధ్యతో కూడినటువంటి ఏకత్వము గలది. కాబట్టి ఎవరు దీనిని శరీరేచ్ఛల కోరికలకు ఉపయోగించుకోనకుండా, ఆలోచన లేకుండా, చులకనగా ఎంచకుండా, తగిన రీతిగా వినయ భయభక్తులతో, దేవుని అంగీకారముతో, ప్రార్థనలతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశములను తలపోయచ్చు వివాహాన్ని చేసుకోవటానికి మనము సిద్ధపడాలి. ఇప్పుడు ప్రియులారా, దయచేసి మీరు వినండి. ఇక్కడ ఉన్నటువంటి ఇరువురు యవన బిడ్డలు పరిశుద్ధ వివాహంలో జత చేయబడటానికి ఇక్కడికి వచ్చారు. క్రైస్తవ సంఘ నియమమును బట్టి కానీ, క్రైస్తవ సంఘం యొక్క క్రమశిక్షణ బట్టి కానీ, ఈ దేశ చట్టమును బట్టి కానీ వీరట్లు జత చేయబడకూడదని పేరం ఆషేర్, కట్ట దెబోరా మరి అట్లా జత చేయబడకూడదని మీలో ఎవరికైనా, ఇక్కడున్న వారు ఎవరైనా ఆ వివాహం జరగటానికి వీల్లేదు అన్నవాళ్ళుంటే న్యాయమైనటువంటి హేతువు ఉన్నవారు, కారణం ఉన్నవారు ఇప్పుడే మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయాలి. అయ్యా, ఈ గొడుగు తీస్తే కొద్దిగా బాగుంటుందేమో, నాకు ప్రజలు కనపట్ల. రైట్, కొంచెం అయ్యా, ప్రజలు కనపట్టలేదు. కాబట్టి ఏ ఆక్షేపణ మాకు లేదు అన్నవారు ఉంటే చేతులెత్తి చూపించండి. అన్నవారు, సమాజంలో ఉన్నవారు చేతులెత్తండి. మాకు ఇష్టమే అన్నవారు మధ్యలో మీ వైపు కూడా చూడనట్లుగా చూశా. మీరు మాత్రం మౌనంగా అట్లానే నిలబడ్డారు. చేతులెత్తిన వాళ్ళు కాదు. చేతులెత్తారా అంటే మీకు ఇష్టం లేదా? మరి ఇష్టం ఉంటే మరి మీరు ఎందుకు చేతులెత్తలా? చెప్పండి. మీకు ఇష్టం ఉన్నప్పుడు చేతులెత్తాలి కదా. వాళ్ళకి ఇష్టం ఉంటే చేతులెత్తమనగానే సమాజం అంతా చేతులెత్తారు. మరి మీకు ఇష్టం ఉంటే మీరు కూడా ఏం చేయాలి? వాళ్ళతో పాటు చేతులు ఎత్తాల్సింది. మరి ఇద్దరు ఎందుకని ఎత్తలేదు? నాకు కొంచెం డౌట్గానే ఉంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు కొంచెం డౌట్గానే ఉంది. కాబట్టి లేఖనముల ప్రకారంగా చెప్పండి, నాతో చెప్పండి. హృదయ రహస్యములన్నీ చెప్పయ్యా, ఇద్దరు చెప్పండి. హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శన దినమునందు మీ ఇద్దరు చెప్పండి. చెప్తున్నావా? ఆ మైక్ అని రావట్లేదు. మైక్ అన్న ఇవ్వండి అయ్యా, నాకే వినపట్టలేదు. ఇంత దగ్గర వస్తుందా? హలో, రైట్. ఇప్పుడు చెప్పండి. హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శన దినమందు మీ ఇద్దరు ఉత్తరం ఇవ్వవలసి ఉన్నది. కనుక మీరు యథావిధిగా
వివాహము వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్న ఎడల దానిని ఇప్పుడే తెలియచేయాలి. ఇక ఎన్నటికీ మీరు అట్లుండిపోవాల్సిందే. కాబట్టి ఆటంకం లేదు, మాకు అభ్యంతరం లేదు అనుకుంటే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. కొంచెం పెద్దగా మైకులన్నీ తీసేయండి. ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఆమెను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరు బ్రతుకుండు కాలమంతా ఈమెకే నువ్వు భర్తవై ఉందువా? ఉండును. తలవపొద్దు, నోటితో చెప్పాలి. ఉండును. వెరీ గుడ్. పక్కన సారీ, ఓకే అమ్మ, నువ్వు చెప్పురా. దేవుని నిర్ణయం చెప్పున నాతో చెప్పు, నేను అడిగినాక చెప్పు. పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని నీ భర్తగాని చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈమెకి భార్యవై ఉందువా? ఎవరికి పేరు రావట్లేదా? రైట్, ఓకే. అలాగైతే ప్రియులరా, సమాజంగా మీరంతా మాకు ఇష్టమేనని మీ సమ్మతిని తెలియచేశారు. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. రెండవది, నూతన వధువులుగా సిద్ధపడి వచ్చినటువంటి వివాహ వేదికలో ఉన్న మరి ఆషేర్ దెబోరా కూడా సంపూర్ణంగా వాళ్ళ తల ఊపినా నేను ఒప్పుకోలేదు. నోటితో చెప్పించి చేతులెత్తి సంపూర్ణంగా మాకు ఇష్టమే అని అంగీకారాన్ని తెలియచేశారు. బాగుంది. ఇప్పుడు ఇద్దరు అలా చేశారు. ఇప్పుడు మూడవ వ్యక్తి ఎవరంటే వారి ఇరువురు తల్లిదండ్రులు రావాలి. ఇరువురు తల్లిదండ్రులు ఆ చేయని పట్టుకోండి. సరే, మైకేది అయ్యా, నీ పేరేంటి? శ్రీనివాసులు గారు. మరి కట్ట గోవింద్ యొక్క కుమార్తె కట్ట దెబోరాని నీ కుమారునికి ఇచ్చి పెళ్లి చేయటానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నా. నిజంగా చెప్పు. నిజంగానే చెప్తున్నావా? మనస్ఫూర్తిగా. వెరీ గుడ్. అట్టుండాలండి. అంటే మనస్ఫూర్తిగా నీకు ఇష్టమే. వెరీ గుడ్. అయ్యా, నీ పేరేంటి? కట్ట గోవింద్. రైట్. ఏమేమవుతుంది నీకు? కూతురేనా? కూతురే గా అంటే నాకేం తెలుసు నీ కూతురు. సరే, మంచిది. ఒకవేళ శ్రీనివాసరావు గారి కుమారుడు ఆషేర్కి నీ కుమార్తెనిచ్చి వివాహం చేయటానికి నీకు ఇష్టమేనా? ఇష్టమే. తలకాయ ఒప్పుకూడదు. ఇష్టమేనా? ముమ్మాటికి. ఒక్కవేళ ఇన్ కేసు ఏదైనా ఏదో చిన్న గొడవలు, కుటుంబం అన్నాక చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. ఎంత కుటుంబమైనా మంచిగా ఉన్నా అరే రావా, నీకు తెలుసా, నాకు తర్వాత ఫోన్ చేయొద్దు, సరేనా? ఏదో చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెట్టుకాయ చెట్టుకు బరువు అవుతుందా, కాబట్టి నా కూతురు నేను తీసుకెళ్ళిపోతాను అది రాదా? అనవా? వెరీ గుడ్, మంచిది, చాలా సంతోషం. అలాగైతే గోవింద్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాడండి నీకులాగా కదా. ఇద్దరు వాళ్ళ హస్బెండ్ చెప్పిన కిందకి కానీ సరే, మంచిది. మీ ఇద్దరు ప్రియులరా వినండి. సమాజంగా మీరందరూ ఇష్టపడ్డారు. పట్టుకోండి, విడిచిపెట్టొద్దు, చేయి పట్టుకోండి. సమాజంగా మీరు ఇష్టపడ్డారు.
పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇష్టపడ్డారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కన్యాదానం చేసేవారు, కన్యాదానం పుచ్చుకునేవారు కూడా ఇరువురు కూడా మనస్ఫూర్తిగా, పెళ్లి కొడుకు అట్ట చెప్పలేదు కానీ ఇరువురు కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు, సిద్ధపడ్డారు, చెప్పారు. ఇప్పుడు అమ్మాయి కుడి చేయబట్టుకో, అట్ట కాదు, వదిలిపోయి ఇట్ట పట్టుకో, ఇదిగో ఇట్ట పట్టుకో. ఏసయ్య, అమ్మాయి చెయ్య అబ్బాయి చేతిలో పెట్టాలి, అది అమ్మయ్య. ఇప్పుడు వెలిగింది వీళ్ళకి. రైట్, నువ్వు కూడా అబ్బాయి చేయాలి అట్టని పట్టుకోండి, అబ్బాయి చేయని పట్టుకోండి ఇద్దరు. మీ ఇద్దరు కలిసి అమ్మాయి చేయిని అబ్బాయి చేతిలో పెట్టు, నాకు చూపించండి. రైట్, కొంచెం అమ్మ అటంటని తిరుగు, దగ్గరకు రండి. ఫోటోలో పడాలి కదా, అది ప్రాముఖ్యం. ఓకే అందరము చిన్న ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా చేతులెత్తండి. చేతులెత్తి ఆ బిడ్డల కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. రాజా జగమెలిగిన నా యేసు రాజా. మంచిది. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. సమాజంగా, సంఘంగా, వధువులుగా, తల్లిదండ్రులుగా కన్యాదానము చేసిన వారును, కన్యాదానము పుచ్చుకున్న వారును అందరూ కలిసి సంపూర్ణంగా, హృదయపూర్వకముగా, ఇష్టపూర్వకముగా ఈ వివాహాన్ని జరిగించడానికి ఇష్టపడ్డారు నాయనా. ఆయా రీతిలుగా వారు సమస్యల్లో నిలబడ్డారు, చెప్పిన వాటిలో నిలబడ్డారు. అందును బట్టి నీకు వందనాలు. వీరిరువురిని మీరు ఆశీర్వదించండి, వీరిరువురిని మీరు దీవించండి ప్రభువా. ఒక సెంటర్డ్ క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీగా, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీగా ప్రభువా ఈ కుటుంబం ఉండినట్లుగా, ఆదర్శవంతముగా, అనేకులకు దీవెనకరముగా ఈ కుటుంబం ఉండినట్లుగా మీరు ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి వేడుకని ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. మీ ఇద్దరు అట్లానే పట్టుకోండి. అయ్యా చాలా సంతోషం. శ్రీనివాస గారా రాలేదట్టుకుండా, సరే గోవింద్, మంచిది. మీరు దగ్గరలో కూర్చోండి, మళ్ళీ ఇంకోసారి పిలుస్తాను. మీరు వెళ్ళి కింద దగ్గరలో కూర్చోండి, మళ్ళీ నేను మళ్ళీ పిలుస్తాను. ఇట్లా పెట్టురా, అట్లా పెట్టు. నువ్వేం చేస్తావంటే అమ్మాయి చేతుల్లో చెయ్యి, అమ్మాయి చేతులు, ఎందుకని ఇది ఉంది, అమ్మాయి చేతుల్లో చెయ్యి. అమ్మాయికి చూపించు, అబ్బాయికి కూడా ఒకటి ఇవ్వండి, పేరం రాట్లా పేరం. ఓకే రైట్.
పేరం ఆషేర్ అను నేను. పేరం ఆషివ్ అనే నేను. ఆషేర్. ఆషీర్ అనే నేను. ఆషేర్ అను నేను. నేను. స్తోత్రం. సారీ. దెబోరా అను నిన్ను. కట్టా దెబోరా అను నిన్ను. అని నేను. ఇది మొదలుకొని మన జీవిత కాలమంతను దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను దేనికైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను గణపరచి కాపాడి ఇతరులను నొల్లక మేమిద్దరు బ్రతికి ఉన్నంత కాలం ఈయనకు ఈమెకు భర్తనై ఉండునని నీకు భర్తనై ఉండునని. ఎవరికి? దెబోరాకి. మరి నాకు ఎట్లుంది? నీకు అన్నట్లుంది. భర్తనై ఉండునని ఇలాగ జరిగింతునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను దైవజనుల ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ఏం చేసావయ్యా? ఏం చేసావు? ప్రమాణం చేసావు. ఎవరితో చేసావు? దెబోరాతో. వెరీ గుడ్. నువ్వు ఇప్పుడు చేతులు పెట్టు. నువ్వు చెయ్యరా? చేతులు చేయను. ఇప్పుడు నువ్వు నాతో చెప్పమ్మా. కట్టా దెబోరా అను నేను. కొంచెం గట్టిగా చెప్పురా. కట్టా దెబోరా అను నేను. నిన్ను ప్రేమించి ఇది మొదలుకొని మన జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను ఆరోగ్యమందును వ్యాధియందును నిన్ను ప్రేమించి ఎవరిని నా భర్తని ఆషేర్ని. అబ్బే, చాలా కష్టంగా ఉందిరా నీకు. సరే, అశోకని అను. అశోకని సంరక్షించుటకై నా భర్తగా అంగీకరించుచున్నాను. ఇలాగ జరిగింతునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను దైవ సేవకులు ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావురా? ప్రమాణం ఎవరితో? ఆశతో. వెరీ గుడ్. మరి అటు చూసి చెప్పాలరా. రైట్. ఇప్పుడు విడిచిపెట్టండి. యాత్రను కొనసాగింతును. యేషువా 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 యేషువా. వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నా తల్లి తండ్రిని విడచి నిన్ను హత్తుకొందును. క్రీస్తు యేసు సంగమునకు శిరస్సై ఉండులాగున నేను నా
శిరస్సుగా ఉండెదను. అందుకు క్రైస్తవ వివాహంలో కుటుంబానికి ఒక ఆదర్శవంతమైనటువంటి బైబిల్ మనకి నిదర్శనం. కాబట్టి బైబిల్ ప్రకారముగా మీరు ఒక కవనెంట్ చేస్తూ ఉన్నారు. వివాహాల్లో ఒడంబడికకు బైబిల్ గుర్తన్నమాట. కాబట్టి ఇప్పుడు నాతో పాటు చెప్పండి, ఇద్దరు చెప్పండి, మైక్ దగ్గర పెట్టుకొని ఒకే మాటగా ఉండాలి. నిత్య నమ్మకమునకును నిత్యము నిత్యము మనల్ని నడిపించుటకును వెలుగుగాను బలపరచుటకు ఆహారముగాను ప్రోత్సహించుటకు ఆదరణగాను మన జీవిత ప్రయాణంలో దిక్చూచిగాను ఆత్మీయ పోరాటంలో సైనికుని చేతిలో ఖడ్గముగాను మన ఐశ్వర్యపు గనిగాను మహిమతో నిండిన పరదేశి వంటిదిగాను మన జీవిత ఆనంద ప్రవాహమునకు నిలయమై నిత్య దేవుని నిబంధనగాను మన వివాహ నిబంధన గుర్తుగాను ఇప్పుడు నువ్వు ఆగరా, నువ్వు చెప్పు. నిన్ను ప్రేమించి నిన్ను గణపరిచి నిన్ను ఆదరించి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలుగా చేసుకుంటున్నాను అనుటకు వివాహ నిబంధన గుర్తుగా ఈ జీవవాక్యమును అనుసరించి లోకమునకు మేము ఆదర్శ కుటుంబముగా దేవునికి మహిమకరముగా ఉండినట్లు తీర్మానం చేయుచున్నాను. వెరీ గుడ్. నువ్వు గారు చెప్పరా. నిన్ను ప్రేమించి నిన్ను గణపరిచి నిన్ను ఆదరించి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తునిగా చేసుకొనుచున్నాను అనడానికి వివాహ నిబంధన గుర్తుగా ఈ జీవవాక్యమును అనుసరించి లోకమునకు మేము ఆదర్శ కుటుంబముగా దేవునికి మహిమకరముగా ఉండినట్లు తీర్మానము చేయుచున్నాను. ఓకే. దేవుడు మీ ప్రమాణాలని మీ తీర్మానాలను విని ఉన్నాడు. అందుకు మేమందరము సాక్షులము. ఓకే. ఈ బైబిల్ కాకుండా ఇంకేమైనా వివాహానికి గుర్తులు ఉన్నాయా? రింగ్స్ కానీ ఓకే. ఈ బైబిల్ ఆమెకి ఇచ్చేసి మళ్ళీ ఎప్పటికీ తీసుకోకూడదు, ఇచ్చేసి. నువ్వు కూడా అంతేరా. మరి నాకు చిన్న బైబిల్ ఇచ్చారు, నాకు పెద్దది పోయింది అనుకోవద్దు. సరే. ఉంగరం లేదా? తీసుకొచ్చారా? నీకు ఇద్దరు కొన్ని. ప్రియ సఖివే నాలో భాగస్వామివై యేసును వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదము. పరలోక సాక్షిగా నీ సన్నిధిలోనే
పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. నిత్య నిబంధనకును చెప్పయ్యా, నిత్య నిబంధనకును, నిత్య నిబంధనలను, నిత్య నమ్మకమునకును, నిత్య నమ్మకమును, స్థిరమైన ప్రేమకును, స్థిరమైన ప్రేమకును సూచనగా చూచెడలా మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. అందుకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింప చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. బాగా చెప్పావు. ధరింప చేయుచున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు కూడా అట్లా పట్టుకోరా. మైకి పట్టుకోరా, మైకి పట్టుకోరా. సరే చెప్పు, నాతో చెప్పు. నిత్య నిబంధనకును, నిత్య నమ్మకమునకును, స్థిరమైన ప్రేమకును సూచనగా మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో పాలిభాగస్తురాలుగా చేసుకొనుచున్నాను. అందుకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింప చేయుచున్నాను. మరియు నా శరీరముతో నేను గణపరిచి నా ఆస్తి అంతటిలో పాలిభాగస్తునిగా చేసుకొనుచున్నాను. అందుకు సూచనగా ఈ ఉంగరము నీకు ధరింప చేయుచున్నాను. వెరీ గుడ్. ఇద్దరు మోకరించండి. నా జీవిత మీలో ఇప్పుడు దాకా మీరు ప్రమాణాలు చేశారు కదా, నిన్ను ప్రేమిస్తాను అని చెప్పారు కదా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. మీలో నిజంగా ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో మేమందరం తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నాం. వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నేను నా స్వజనము మరచి నిన్ను హత్తుకొందును. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా నేను నా భర్తకు లోబడి ఉండెదను. నన్ను ప్రేమించి నన్ను ధైర్యపరచి కలువరి ప్రేమే మూల స్తంభమై యేసు ప్రణాళికలో నీకు సహకారినై పరిశుద్ధ గృహమును నేను నిర్మించెదను. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా
ఈ యాత్రను కొనసాగింతును. నేను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయము చూపున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. నా భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. నామం పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం. మహిమోన్నతుడా నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఈ సమయంలో ఇదిగో తండ్రి ప్రభా, వివాహ దినములు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. వివాహం అనే విషయంలో ఘనమైనదని వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా. అయా అంతంత వరకు మేము ప్రేమ కలిగి లోపడే మనసు మాకు తెచ్చి క్షమించే మనసు మాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. అంతంత వరకు ఒకరు అర్థం చేసుకుని ఒకరు ప్రేమ కలిగి ఉండులాగా మీరు కృప చూపించమని సహాయం చేయవలసిన యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. లేచి నిలబడండి. లేచి సర్టిఫికేట్. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ నివాసులు శ్రీనివాస్ నగర్ కాపరస్తుడు పేరం శ్రీనివాస్, ఒక కుమారుడు పేరం అశోక్, వయసు 24 సంవత్సరాలు. బాపట్ల జిల్లా చీరాల కాపరస్తులు కట్ట గోవింద్ యొక్క కుమార్తె చిరంజీవి కట్ట దెబోరా, వయసు 19 సంవత్సరాలు. పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను దానిని గూర్చి బహిరంగముగా తెలియచేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరు భార్యాభర్తలని ఒక జీవము గల దేవుని సేవకునిగా ఇందు మూలముగా నేను ప్రకటించుచున్నాను. ఈ వివాహము నాచే రోటరీ క్లబ్ హాల్, హై స్కూల్ రోడ్డు, చీరాల 19/2/2026 సంవత్సరం తేదీన జరిగించబడినది. దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరు చేయకూడదు. ఓకే, ఒకసారి ఇట్లా పట్టుకోండి, కింద పట్టుకోండి. అయ్యా ఫోటో. ఇది ఎవరు దాచి పెడతారో వాళ్ళు తీసుకోండి. రైట్. దగ్గర దయచేసి వినండి. ఇరువురు పిల్లలు ఆషేరు దెబోరా మీలోకి వస్తారు, మధ్యలోకి వస్తారు. మీ చేతిలో ఉన్నటువంటి పుష్పాలతో వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి. వారు వచ్చినప్పుడు మీరు ఆశీర్వదించండి. ఓకే.
లా 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 లా. కోరుకున్న చెలివి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధం, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. ఒకసారి చూద్దాం. అందరూ ఇటువైపు చూడండి. ఒక్క నిమిషం. ఆనందంగా సంతోషభరితంగా మార్చబడాలి అని వారు కేక్ కట్ చేయబోతున్నారు. కాబట్టి మనం అందరం కూడా చిన్న ప్రార్థన ద్వారా కేక్ కటింగ్ చేయడానికి మనం ముందుకు సాగుదాం. అందరం ఏకీభవిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. నైనా బిడ్డలను మీరు ప్రేమించి ఈ రీతిగా ఈ శుభ తరుణంలో వారిని జంటగా మీరు కలిపిన విధానం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. ఎంతైనా కృపగల దేవునిగా, నమ్మదగిన దేవునిగా, ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరంగా ఆషేర్ దెబోరా వివాహాన్ని మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలు. నైనా మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. అయితే కేక్ కట్ చేయబోతుంటుండగా కేకు ఎంత మాధుర్యంగా ఉంటుందో, కేకు ఎంత దాన్ని తీసుకుంటున్నప్పుడు ఎంత ఆనందకరంగా ఉంటుందో, వీరి జీవితం అలాగా మార్చబడాలని, వారి వైవాహిక జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా, ఆనందమయంగా మార్చబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి ఈ కేక్ కటింగ్ను ప్రారంభం చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం.
గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లి నాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లి నాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా
చేసెను మీ సంగమం మీ ఇరువురి హృదయాలలో నిండాలి భావము మీ ఇరువురి హృదయాలలో నిండాలి ఆనందము నిండాలి సంతోషము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే మనమెల్లరము భాగమే ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసు నాథ నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసు నాథ నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి
స్తుతి పాడేద నా యేసు నాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజరక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము. నిజరక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించు. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసు నాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసు నాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. నా రూపమే ఒక ప్రత్యేకమే. నీ సృష్టిలో నేను ఒక భాగమే. నా రూపమే నీ ప్రతిరూపమే. దూతానికే లేని అపురూపమే. జగతికి పునాది లేదే నీ ఊహల్లోనా నేనే. తల్లి గర్భములోన నన్ను నిర్మించినది నీవే. జగతికి పునాది లేదే నీ ఊహల్లోనా నేనే. తల్లి గర్భములోన నన్ను నిర్మించినది నీవే. నా రూపమే ఒక ప్రత్యేకమే. నీ సృష్టిలో నేను ఒక భాగమే.
లోగిలిలో మమతల వెల్లువ నింపావు. కరుణను మరచిన నా హృదికి కలువరి సిలువను చూపావు. కలతలు నిండిన లోగిలిలో మమతల వెల్లువ నింపావు. కరుణను మరచిన నా హృదికి కలువరి సిలువను చూపావు. బాధల లోయలలోనా భారాల తీరాన ప్రేమించినదే నీవే, నన్ను రక్షించినదే నీవే.